జై భీమ్ అందరికీ వెల్కమ్ టు జై భారత్ ఛానల్. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమ్మె కాలాన్ని చూస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మంచి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కొత్తగా వాలంటీర్ల సమ్మె. అసలు ఈ వాలంటీర్లు అందరూ ఎవరు? వీళ్ళు నిజంగా సమ్మె చేస్తున్నారా? ప్రభుత్వం యొక్క రాజకీయ వ్యూహంలో భాగంగా సమ్మె చేస్తున్నారా? దీని గురించి ఒకసారి మనం నిశ్చితంగా పరిశీలిస్తే అసలు వాలంటీర్లు అందరూ ఎవరు? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైసీపీ ప్రభుత్వం అనేటువంటి కార్యకర్తలు 90% అందులో ఉన్నారు. ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళ మాట వినేవాళ్ళని వాలంటీర్‌గా పెట్టుకోవడం జరిగింది. మిగతా 10% కొద్ది మంచివాళ్ళు చదువుకున్నారు, వీళ్ళని పెడితే బాగుంటది, నోటర్లు ఉన్నారు అనుకున్నోళ్ళు కొంతమందిని పెట్టడం జరిగింది. ఇందులో కొంతమంది వాలంటీర్లు అంటే టీడీపీలు కూడా అక్కడక్కడ పెట్టారు. ఎందుకంటే ఆ నాయకులకు సపోర్ట్‌గా ఉండడం వల్ల వాళ్ళని పెట్టడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే ఇందులో 90% మంది ప్రభుత్వ కనుసన్నల్లో రాజకీయ నాయకులు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుసన్నల్లో పనిచేసే వాళ్ళే వాలంటీర్లుగా ఉన్నారు. వాళ్ళందరూ ఈ రోజుని ఆ నాయకులను ధిక్కరించి, ప్రభుత్వాన్ని ధిక్కరించి సమ్మె చేస్తున్నారంటే ఒకసారి ఒక చిన్న అనుమానం నాకైతే కలిగింది. ఏమో వాళ్ళు నిజంగా సమ్మె చేయొచ్చు. నాకైతే చిన్న అనుమానం కలిగింది. ఆ అనుమానం ఏంటన్నది మీ ఎదురుగుండా పెడుతున్నాను అంతే. అంటే ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అవుట్‌సోర్సింగ్ గాని, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ సమ్మె చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఉద్యోగ భద్రత కోసం జీతాలు పెంచమని, అదే విధంగా జగన్ ఎలక్షన్‌లో ఎవరికైతే హామీలు ఇచ్చాడో నేను ఇచ్చేస్తాను వాళ్ళందరూ కూడా ఈ రోజున జరక్క సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ప్రభుత్వం మీద ధిక్కార స్వరాన్ని వినిపించడం జరిగింది. ముఖ్యంగా గత 2 వారాల బట్టి చూస్తుంటే అంగన్వాడీలు ఇంకా ఇంతకుముందే చాలామంది టీచర్స్ కానీ చాలామంది సమ్మె చేస్తే సమ్మెని అణిచివేయడానికి ప్రభుత్వం భయపెట్టి కేసుల రూపంలో భయపెట్టడం జరిగింది. కానీ అంగన్వాడీలు ఈ రోజున భయపడడం లేదు. చాలా తిక్కర స్వరంతో. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని జగన్మోహన్ రెడ్డి తుంగలో తొక్కేయడం వల్ల ఈ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉండడంతో ఇప్పుడున్నటువంటి పరిస్థితులన్నీ అధికంగా రేట్లు పెరిగిపోయిన పరిస్థితుల్లో వీళ్ళు ఇచ్చే జీతాలు అరకొర ఎందుకు పనిచేయడం లేదనే ఉద్దేశంతో సమ్మె చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కార్మికులు నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొంతమంది ఉద్యోగులు సమ్మె చేయడానికి సిద్ధపడుతున్నారు. అలాగే మనకు ఆల్రెడీ అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, సమగ్ర శిక్షణ దాంట్లో వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సమ్మె చేయడానికి చాలామంది సిద్ధపడుతున్నారన్నమాట. ఇటువంటి పరిస్థితుల్లో మాకు జీతాలు పెంచని వాలంటీర్లను కూడా సమ్మెకి దింపినట్టుగా చేసి ప్రజల యొక్క మైండ్‌ని డైవర్ట్ చేయడానికి. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ 30 మంది వాలంటీర్లు ఉంటారు. 30 మంది వాలంటీర్లు ఉంటారు. అంగన్వాడీ టీచర్లు ఎంతమంది ఉంటారు? 2, 3 ఉంటారు. గ్రామం పెద్దదైతే. చిన్న గ్రామం అయితే, చిన్న పంచాయతీ అయితే ఒకళ్ళే ఉంటారు. 30 మంది వీళ్ళందరూ సమ్మె చేయడంతో ఈ ప్రజల యొక్క దృష్టిని మరోలా మరల్చే విధంగా. అంతేకాకుండా ఇందులో నాకున్న అనుమానం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఖజానా తక్కువగా ఉండడంతో జనవరి 1వ తారీఖున పెన్షన్లు ఇచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఈ సమ్మె చేసే హడావుల్లో పెన్షన్ మారు కొంతకాలం టైం పొడిగించవచ్చు. 1వ తారీఖున లేకుండా. ఈ విధంగా తమకు అనుకూలంగా చేయిస్తుందేమన్నట్టు ఒక అనుమానం ఉంది. నిజంగా వాలంటీర్లు సమ్మె చేస్తే వాళ్ళకి ఉద్యోగం జీతం పెరగాలనుకుంటే తప్పులేదు. వాళ్ళు కూడా ఎంతో కొంత పని చేస్తున్నారు. వాళ్ళు ఏం పని చేస్తున్నారో దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం వేరే వీడియోలో. అంటే ఇది రాజకీయ కుట్ర. ఎందుకంటే వాలంటీర్లు అనేవాళ్ళు కూడా వైసీపీకి కొనసాగాలని నడిచే వ్యక్తులే. వాళ్ళే సమ్మె చేస్తున్నారంటే ఇది మిగతా ఉద్యోగులు కానీ, అవుట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ సమ్మెకు వ్యతిరేకంగా లేదా సమ్మెకు వేరే విధంగా ప్రభుత్వం ఒక వ్యూహంలో భాగంగా చేయిస్తుందనేటువంటి ఒక అనుమానం అయితే నాకైతే ఉంది. కొంతమంది ఫ్రెండ్స్ కూడా ఇదే విషయం నిజమైతే అయి ఉండొచ్చనే ఆలోచనతో ఉన్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఎంచుకుంటూ ఉంటాడు. అక్కడ ఒక ఇష్యూ జరుగుతుంటే ఆ ఇష్యూకి వేరే ఇష్యూని క్రియేట్ చేస్తుంటాడు ప్రజలు డైవర్ట్ చేయడానికి. ఓకే. జై భీమ్ అందరికి.